ఇక తర్వాత మన ఆథర్ అయితే వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి మాట్లాడుతూ ఉంటాడు. ఇక తర్వాత మన ఆథర్ ఫ్యామిలీ అంతా వచ్చేసి కాసేపు మనతో మాట్లాడి అక్కడ టెలిపోర్టేషన్ గేట్ ద్వారా వాళ్ళు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక తర్వాత మన ఆథర్ అయితే వచ్చేసి ఎలాగైనా సరే నాకు ఇష్టమున్న వాళ్ళందరినీ ఈ యుద్ధంలో చనిపోకుండా నేనే కాపాడుకోవాలని చెప్పేసి మన ఆథర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇకప్పుడు అక్కడ మన సెల్వి అయితే వస్తుంది. నువ్వు సరిగ్గా వాళ్ళతో మాట్లాడినట్టుగా లేదు అని చెప్పేసి మన ఆథర్‌తో అయితే అంటుంది. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి నేను వాళ్ళతో మాట్లాడడానికి ఒక అడుగు ముందుకేసాను. కానీ వాళ్ళు వెళ్ళకుండా ఆపడానికి 2 అడుగులు వెనక్కి వేశాను. కానీ నేను ఖచ్చితంగా వాళ్ళని ఆపలేకపోయానని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు. నేను ఉన్న విషయాలే కదా వాళ్ళతో చెప్పాను. అలాగని నేను తప్పుగా కూడా ఏం చెప్పలేదు కదా అని అంటాడు. ఇక మాటలు విన్న మన సెల్వి అయితే వచ్చేసి నీకు గుర్తుకుందా నువ్వు నీ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళందరినీ ఒక మారుమూల ప్రాంతంలో దాచాలనుకున్నావు కదా అని అంటుంది. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి అవును నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కన్నా నా కుటుంబాన్ని కాపాడుకోవడమే నాకు ముఖ్యం అని చెప్పేసి మన ఆథర్ అయితే అంటాడు. కనీసం వాళ్ళు ఎలీనన్న ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయినందుకు సంతోషం. ఖచ్చితంగా వాళ్ళు తిరిగి వస్తారనే నమ్మకం నాకు ఉందని చెప్పేసి మన ఆథర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన సెల్వి అయితే వచ్చేసి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు ఆర్థర్. నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు బాగా అర్థమవుతుందని చెప్పేసి అంటుంది. ఇక మాట్లాడిన మన ఆథర్ అయితే వచ్చేసి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేను నీతో మాట్లాడకపోయినా నా మనసులో ఉన్న విషయాన్ని నువ్వు తెలుసుకోగలవా అని చెప్పేసి మన సెల్విని అయితే అడుగుతాడు. నేను నీతో నేరుగా మాట్లాడినప్పుడే కదా నువ్వు నాతో మాట్లాడి నాకు సమాధానం చెప్తావు. అలాంటప్పుడు నేను మనసులో ఏమనుకుంటున్నాను అన్ని విషయాలు నీకు ఎలా తెలుస్తాయని చెప్పేసి మన ఆథర్ అయితే అడుగుతాడు. నాకు నీ గురించి చాలా విషయాలు తెలుసు కానీ నేను నీకు కొన్ని చెప్పకుండా దాచాను. ఇప్పుడు నువ్వు తెస్సియా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి మన ఆథర్తో అంటుంది. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి దయచేసి ఇక ఆ విషయాల గురించి ఏం మాట్లాడొద్దు నన్ను విసిగించొద్దు అని చెప్పేసి తనతో అంటూ ఉంటాడు. నిజానికి మా తాతయ్య నాకు కొన్ని విషయాలైతే చెప్పాడు. ఇంకా ఆయన రక్తం నా ఒంట్లోనే ప్రవహిస్తుందని చెప్పేసి మన సెల్వి అంటుంది. ఇక మనం యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ప్రాణాలతో తిరిగి వస్తామో లేదో నాకు తెలియదు కానీ మనం తిరిగి రావాలనుకుంటే ఒకరికొకరు సాయం చేసుకోవాలని చెప్పేసి మన సెల్వి అంటుంది. ఇక మన సెల్వి అయితే వచ్చేసి నీ నుండి నేను చాలా విషయాలు అయితే దాచిపెట్టాను ఆథర్ అని అంటుంది. ఇక నాకు ఎవరిపైన నమ్మకం లేదు కేవలం నీపైన మాత్రమే నమ్మకం ఉందని చెప్పేసి మన సెల్వి అంటుంది. ఇక ఆ మాటలు విన్న మన ఆథర్ అయితే వచ్చేసి నువ్వు పుట్టినప్పుడు నేను పెంచుతున్నాను. నువ్వు నన్ను పూర్తిగా నమ్ముతున్నావు అన్న విషయం నాకు బాగా అర్థమవుతుందని చెప్పేసి అంటాడు. సెల్విని ఇంతకుముందుకు నేను ఎప్పుడూ ఇలా చూడలేదు. తన యుద్ధం గురించి చాలా కంగారు పడుతున్నట్టుగా ఉందని చెప్పేసి మన ఆథర్ తన గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి నువ్వు ఎపియోటస్లో ఎలా శిక్షణ తీసుకున్నావు అది ఎంతకాలం కొనసాగిందని చెప్పేసి అడుగుతాడు. ఇక నేను ఎపియోటస్లో చాలా బాగా శిక్షణ తీసుకున్నానని చెప్పేసి మన సెల్వి ఉంటుంది. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు నేను ఎప్పుడు నీ తలపైనే ఉంటానని నువ్వు భావిస్తున్నావా అని చెప్పేసి మన సెల్వి అయితే అంటుంది. ఇక నేను నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళనని చెప్పేసి మన ఆథర్ నక్ చేసుకుంటుంది. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి నువ్వు ఎపియోటస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత చాలా స్మార్ట్గా తయారైనట్టున్నావు అని చెప్పేసి మన సెల్వితో మాట్లాడుతూ ఉంటాడు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి అలగ్రియ సైన్యం మనకు సమీపంలోనే ఉంది. వాళ్ళ యుద్ధ నౌకలు కొన్ని వందల కొద్దీ అయితే ఉన్నాయి. ఇక వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉంటాయో మనకు తెలియదు. ఈ యుద్ధం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి మన ఆథర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇకప్పుడు ఒకసారిగా ఎవరు ఆథర్ అని చెప్పేసి పిలుస్తారు. ఇక తర్వాత మన ఆథర్ అయితే వచ్చేసి మన ఆల్డ్రిన్ అయితే చూస్తాడు. మళ్ళీ నువ్వే వచ్చావా ఈసారన్నా కనీసం వచ్చే ముందర డోర్ని నాక్ చేసి లోపలికి రావాలన్న విషయం నీకు తెలీదా అని అంటాడు. ఇక మన ఆల్రెడీ అయితే వచ్చేసి నీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి అయితే ఇక్కడికి వచ్చాను. ఇక యుద్ధంలో ఏ నిర్ణయమైనా సరే నువ్వే తీసుకోవాలి ఆర్థర్. లార్డ్ ఇంద్రుడు కూడా అదే చెప్పాడు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటామని అంటాడు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి ఏంటి యుద్ధంలో జరిగే విషయాలను నేను నిర్ణయం తీసుకోవాలా అని చెప్పేసి అడుగుతాడు. యుద్ధం మొదలైన తర్వాత నీ సహాయం అంతగా యుద్ధంలో లేకపోతే నువ్వు నాతో పాటే కలిసి ఉండాలని చెప్పేసి అంటాడు. ఇక మన ఇద్దరం ఇక్కడే కలిసి ఉండి యుద్ధంలో జరగబోయే విషయాల గురించి మనం ముందుగానే చర్చించుకోవాలి అని అంటాడు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి నాకు ఇప్పుడు 16 ఏళ్ళు. ఇప్పుడు నేను మండలిలో ఉంటూ యుద్ధం గురించి నేను విషయాలు తెలుసుకోవాలా అని చెప్పేసి అడుగుతాడు. నీ వయసు 16 ఏళ్ళైనా కానీ నువ్వు యుద్ధంలో పాల్గొంటున్నావు కదా. నువ్వు మండలిలో తీసుకునే నిర్ణయాలు బట్టి మన యుద్ధంలో గెలిచే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాదు నువ్వు మండలిలో ఉంటూ నిర్ణయాలు తీసుకుంటే అవి నీకు కూడా ఉపయోగపడే అవకాశం ఉందని అంటాడు. ఇక తర్వాత మన ఆథర్ అయితే వచ్చేసి నేను లాన్సర్గా పూర్తిగా అన్ని అధికారాలు తీసుకునే ముందరగా నేను కొన్ని విషయాలు అయితే చేయాలని చెప్పేసి మన ఆథర్ అయితే అంటాడు. ఇక ఇటువైపు అక్కడ కొంతమంది సోల్జర్స్ అయితే గొడవ పడితే శిక్షణ అయితే తీసుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళంతా వచ్చేసి యుద్ధం జరిగే ప్రదేశంలో టెంట్లు వేసుకొని అక్కడైతే కూర్చొని ఉంటారు. మన ఆథర్ ఒక మారువేషం వేసుకొని అక్కడికైతే వెళ్తూ ఉంటాడు. ఇక మన ఆథర్ మారువేషం వేసుకొని అక్కడ అయితే తిరుగుతూ ఉంటారు. మంచి విషయం ఎందుకంటే ఇప్పుడు ఇంకా నన్ను ఎవరు గుర్తుపట్టలేదని చెప్పేసి మన ఆథర్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత మన ఆథర్ కూడా అక్కడ జరుగుతున్న ఫైట్ని అయితే చూడడానికి అయితే అక్కడికి వస్తాడు. అక్కడ వాళ్ళిద్దరు అయితే ఒకరితో ఒకరు పోరాడుతూ ఉంటారు. ఇక మన ఆథర్ వాళ్ళిద్దరు పోరాడుకుంటుంటే వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉంటాడు. ఇక మన సెల్వి అయితే వచ్చేసి అలా నిలబడిపోయామంటే ఇక్కడ మనకు వచ్చిన విషయం ఏంటి ఎవరైనా మనం గుర్తుపట్టక తెలికే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అంటుంది. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి నాకు చాలా బాగా గుర్తుకుంది. మనం ఇక్కడ కెప్టెన్ కలవడానికి వచ్చామని చెప్పేసి తను కలవడానికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక కొన్న సోల్జర్ అయితే మనల్ని ఆపేస్తాడు. ఇంతకు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడ నీకు అనుమతి లేదు అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి తన బ్యాడ్జ్ని చూపెడుతూ నేను ఇక్కడ ఉన్న కెప్టెన్ కలవడానికి ఇక్కడికి వచ్చానని చెప్పేసి అంటాడు. ఇక దాన్ని చూసి నాకున్న సోల్జర్ అయితే వచ్చేసి జనరల్ మీరు దయచేసి నన్ను క్షమించండి అసలు మీరని నేను గుర్తుపట్టలేకపోయానని చెప్పేసి అంటాడు.
ఇక మన ఆతర్ అయితే వచ్చేసి నేను ఇక్కడికి వచ్చిన విషయం ఎవరికి తెలియకూడదు అనుకున్నాను, ఇది కేవలం మన ఇద్దరి మధ్య ఉండాలని చెప్పేసి అంటాడు. ఇక మన ఆతర్ అక్కడ ఉన్న టెంట్ లోపలికి అయితే వెళ్తాడు. ఇక మన సెల్వి అయితే వచ్చేసి తనే కదా తను నాకు చాలా బాగా గుర్తుకుందని చెప్పేసి అంటుంది. ఇక మనోడు ప్రొఫెసర్ గ్లోరియాని కలవడానికి ఆ ప్రదేశానికి అయితే వచ్చి ఉంటాడు. ఇక తను ఒకసారిగా మన ఆతర్ని చూసి ఆర్తర్ అది నువ్వేనా, నిన్ను చూసి చాలా కాలం అయిందని చెప్పేసి మన ఆతర్ని అయితే హక్ చేసుకుంటుంది. ఇక మీరు ఇక్కడికి వచ్చిన విషయం ఏందో చెప్తారా జనరల్ లెవిన్ అని చెప్పేసి ఉంటుంది. మన ఆతర్ అయితే వచ్చేసి నేను జనరల్ అని పిలవాల్సిన అవసరం లేదు, కేవలం నేను ఆతర్ అని పిలువు అని చెప్పేసి అంటాడు. ఇక తర్వాత తనైతే వచ్చేసి ఇక్కడ ఎంతమంది సైనికులు ఉన్నారు, వాళ్ళ పవర్స్ ఏంటి అని చెప్పేసి మన ఆతర్కైతే వివరిస్తూ ఉంటుంది. ఇక తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఎటువైపు నుండి దాడి చేయాలి, అలాగే మన శత్రువు ఎటువైపు నుంచి దాడి చేస్తారని చెప్పేసి ఇద్దరు చర్చించుకుంటూ ఉంటారు. ఇకప్పుడు మన గ్లోరీ అయితే వచ్చేసి నీ దగ్గర ఏమైనా పథకాలు ఉంటే చెప్పు అని చెప్పేసి తన దగ్గర ఉన్న మందు అయితే తాగుతూ ఉంటుంది. ఇక మన ఆతర్ తనని చూసి నాకు కూడా తాగడానికి కొంచెం ఇస్తావా అని చెప్పేసి తనైతే అడుగుతాడు. ఇక తనైతే వచ్చేసి నువ్వు ఇప్పటికే చిన్నపిల్లాడివి, నీకు తాగే హక్కు లేదని చెప్పేసి తనైతే అంటుంది. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి నేను ఇప్పుడు ఒక జనరల్ని, నేను యుద్ధం కూడా చేయబోతున్నాను, నాకే తాగే హక్కు లేదా అని చెప్పేసి మనోడు కూడా కొంచెం అయితే తాగుతాడు. ఇక మన సెల్వి అయితే వచ్చేసి నాకు ఇదేం మాత్రం నచ్చలేదు, నువ్వు ఒక జనరల్ అయి ఉండి యుద్ధం జరగబోతుందని తెలిసి కూడా నువ్వు మందు తాగుతావా అని చెప్పేసి అంటుంది. ఇక దానికి మన ఆతర్ అయితే వచ్చేసి నేను మరీ ఎక్కువగా తాగలేదులే, ఒక సిప్పే వేసాను, దానికి కూడా చాలా కిక్కిగా ఎక్కింది అని చెప్పేసి అంటాడు. ఇక తనైతే వచ్చేసి కమాండర్ విలియన్ నాకు ఒక విషయం అయితే చెప్పాడు, ఇక్కడున్న సోల్జర్స్ అందరికీ మీరు ఒక స్పీచ్ ఇస్తే చాలా బాగుంటుంది అని తనైతే అంటుంది. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి ఆ సంగతి మనం తర్వాత చూస్తాంలే, నేను ముందుగా వెళ్ళి ఇక్కడున్న వాళ్ళందరినీ కలిసి పరిచయం చేసుకోవాలని చెప్పేసి అంటాడు. ఇక తర్వాత అక్కడ సోల్జర్ మన ఆతర్ని అయితే చూస్తాడు. మన ఆతర్ అయితే వచ్చేసి గట్టిగా అరవద్దు, నీ ఇక్కడికి వచ్చిన విషయం ఎవరికి తెలియకూడదు అని చెప్పేసి అంటాడు. ఇక తర్వాత మన ఆతర్ అయితే వెళ్ళి అక్కడ సోల్జర్స్తో అయితే మాట్లాడుతూ ఉంటాడు. మనవాడు చాలా ఫాస్ట్గా అక్కడ వాళ్ళందరితో అయితే కలిసిపోతూ ఉంటాడు. ఇక తర్వాత అక్కడ సోల్జర్స్ అయితే వచ్చేసి మీరు ఇక్కడ కొత్తగా వచ్చారా అని చెప్పేసి అంటాడు. అవును నేను ఇక్కడ కొత్తగా వచ్చానని చెప్పేసి మన ఆతర్ అయితే అంటాడు. ఇక మన ఆతర్ వాళ్ళందరితో అలా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే మన ఆతర్ దగ్గర ఒక వ్యక్తి అయితే వస్తాడు. నువ్వు ఇక్కడ కొత్తగా వచ్చావు కదా, నీ యుద్ధంలో నీకు కొన్ని ట్రిక్స్ నేర్పిస్తా అని చెప్పేసి మన ఆతర్ని అక్కడి నుంచి అయితే తీసుకెళ్ళిపోతాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి అతనితో మాట్లాడుతూ ఉంటాడు. నా పేరు ఆర్తర్ లెవిన్ అని చెప్పేసి మనోడు పరిచయం చేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు అక్కడ వ్యక్తి అయితే వచ్చి మన ఆతర్ చేయి పెట్టుకుని గట్టిగా లాగి మనోడి మొహం మీద గట్టిగా ఒక పంచి అయితే ఇస్తాడు. ఇక తర్వాత ఆ కొన్న వ్యక్తి అయితే వచ్చేసి చూడడానికి కుర్రాడు చాలా బలంగా ఉన్నట్టున్నాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఆగ్రహణ సైన్యం మన తీసుకుని విడిచిపెట్టదు, చూద్దాం ఈ అటాక్ నువ్వు ఆపుతావలేదు అని చెప్పేసి మళ్ళీ మన ఆతర్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. వాడు చాలా ఫాస్ట్గా మన ఆతర్ పైన అటాక్ చేయడానికి అయితే వస్తూ ఉంటాడు. ఇక మన ఆతర్ ఒంటి చేత్తో వాడిని ఆపేసి వాడి మొహం మీద గట్టిగా ఒక పంచి అయితే ఇస్తాడు. ఇక మన ఆతర్ కొట్టిన పంచి దెబ్బకు వాడు చాలా దూరం అయితే వెళ్ళిపోతాడు. ఇటువైపు మన ఆతర్ అయితే వచ్చేసి నేను మరీ వాడిని అంత బలంగా కొట్టలేదు ఇక్కడ, వాడు ఎందుకు అంత దూరం వెళ్ళాడని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడ ఇంకో అమ్మాయితో చూసి నువ్వు చాలా బాగా యుద్ధం చేసావు, కత్తులు కూడా వాడితే బాగుంటుందని చెప్పేసి ఉంటుంది. మన ఆతర్ నా దగ్గర ఎటువంటి స్వాడ్ లేదని అంటాడు. ఇక కొన్న అమ్మాయితో చూసి అతనికి ఎవరైనా ఒక స్వాడ్ ఇవ్వండి అని చెప్పేసి ఉంటుంది. అక్కడ వ్యక్తి వచ్చేసి మన ఆతర్కి ఒక స్వాడ్ అయితే ఇస్తాడు. ఇక తర్వాత మన ఆతర్ కూడా ఆ స్వాడ్ తీసుకుని అక్కడ ఉన్న అమ్మాయితో ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. తను కూడా మన ఆతర్ పైన అయితే విపరీతంగా అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక ఇటు మన ఆతర్ కూడా తను చేసే అటాక్స్ని చాలా ఫాస్ట్గా తప్పించుకుంటూ తనపైన తిరిగి అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక తర్వాత ఆ కొన్న అమ్మాయితో చేసి నేను ఒంటరిగా వీడిని ఓడించాలని చెప్పేసి వాళ్ళ టీంని అయితే బ్యాకప్గా అయితే పిలుస్తుంది. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి ఇది ఒక చిన్న పోటీ, అంతేగాని మన ప్రాణాలు తెగించాల్సిన అవసరం లేదని అంటాడు. ఇక కొన్న అమ్మాయితో వచ్చేసి యుద్ధం అంటే యుద్ధమే, మన ఎదురుగా ఉన్న శత్రువు ఒకటి ఓడాలి లేదంటే మరణించాలని చెప్పేసి తన మ్యాజిక్ పవర్తో ఒక బోన్ లాంటిది అయితే క్రియేట్ చేస్తుంది. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి వీళ్ళని వదిలేలా లేరు అని చెప్పేసి మనోడు చాలా ఫాస్ట్గా వెళ్ళి తనపైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక తను కూడా చాలా ఫాస్ట్గా మన ఆతర్ చేసే అటాక్స్ అన్నింటినీ అయితే తప్పించుకుంటూ ఉంటుంది. ఇక మన ఆతర్ విపరీతంగా తన పైన అయితే దాడి చేస్తూనే ఉంటాడు. ఇక మన ఆతర్ చాలా ఈజీగా తన పైన ఫైట్ చేసి తనైతే ఈజీగా అయితే ఓడించేస్తాడు. ఇక తర్వాత అక్కడ షెఫ్ అయితే వచ్చేసి డిన్నర్ రెడీ అయింది, చల్లారిపోక ముందుగా వెంటనే వచ్చి తినండి అని అంటుంది. ఇక మన ఆతర్ అక్కడ ఉన్న అమ్మాయితో వచ్చేసి నువ్వు చాలా బాగా యుద్ధం చేసావని అంటాడు. తను కూడా అయితే వచ్చేసి నువ్వు కూడా చాలా బాగా యుద్ధం చేసావులే, వెళ్దాం పద డిన్నర్ చేద్దామని తను అయితే ఉంటుంది. ఇక ఫుడ్ మాట విన్న వెంటనే మన సెల్వి మన ఆతర్ దాచిపెట్టిన ప్రదేశం నుంచి అయితే గడ్డకొస్తుంది. ఇటువైపు వాళ్ళంతా చాలా హ్యాపీగా అయితే గడుపుతూ ఉంటారు. ఇక అక్కడ వాళ్ళంతా వచ్చేసి డిన్నర్ చేస్తే చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ఇక మన ఆతర్ వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళని పరిచయం చేసుకుంటూ అక్కడ వాళ్ళ విషయాలన్నీ అయితే తెలుసుకుంటూ ఉంటాడు. ఇకప్పుడు మన ఆతర్ దగ్గరికి అక్కడ ఒక షెఫ్ అయితే వస్తుంది. నువ్వు యుద్ధం చేస్తుంటే నేను చూశాను, నాతో యుద్ధం చేస్తావా అని చెప్పేసి తనైతే అడుగుతుంది. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి వీళ్ళేంట్రా నన్ను ఇలా తగులుకున్నారు, యుద్ధం చేసేంత నన్ను వదిలేట్టుగా లేరే అని చెప్పేసి తను కూడా అయితే యుద్ధం చేయడానికి అయితే ఒప్పుకుంటాడు. ఇక తను చాలా ఫాస్ట్గా వచ్చేసి మన ఆతర్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. మన ఆతర్ అంతే ఫాస్ట్గా తను చేసే అటాక్స్ అయితే చాలా ఈజీగా అయితే తప్పించుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరైతే అలా ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇక తనైతే వచ్చేసి పర్లేదు నీవు మరీ చాలా వేగంగానే ఉన్నావు కుర్రాడు అని చెప్పేసి మన ఆతర్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. మన ఆతర్ చాలా ఫాస్ట్గా అటాక్స్ అయితే తప్పించుకుంటూ ఉంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి చూడ్డానికి మీరు చాలా ముసలాల్లో ఉన్నా కానీ మీరు కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ కూడా యుద్ధం చేస్తున్నారని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళిద్దరు ఒకరితో ఒకరు అలా ఫైటింగ్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఇక తనైతే వచ్చేసి నువ్వు చాలా తక్కువ అంచనా ఇస్తావు కుర్రాడు నన్ను, నేను వంట మనిషినే కాదు నేను కూడా ఒక యోధురాలని అని చెప్పేసి మన ఆతర్ పైన విపరీతంగా అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరు అలా ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న సోల్జర్స్ అంతా వచ్చేసి వాళ్ళిద్దరు ఫైట్ని అయితే చూస్తూ ఉంటారు. ఇక మన ఆతర్ కూడా తన పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు.
ఇక తనైతే వచ్చేసి తన మానశక్తి అంతా రిలీజ్ చేస్తుంది. దాన్ని చూసిన మన ఆథర్ అయితే వచ్చేసి ఈ ఫైట్ ఇంకా సరదాగా ఉండబోతుందని చెప్పేసి మనోడు కూడా తన మానశక్తిని అయితే రిలీజ్ చేస్తాడు. ఇక తను చాలా ఫాస్ట్‌గా వచ్చేసి మన ఆథర్ పైన అయితే అటాక్ చేస్తుంది. మన ఆథర్ కూడా తిరిగి తన పైన అయితే చాలా ఈజీగా అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ చాలా భీకరంగా అయితే యుద్ధం చేసుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరు చాలా సేపటి నుండి చాలా భీకరంగా అయితే యుద్ధం చేసుకుంటూ ఉంటారు. ఆ యుద్ధం దెబ్బకు మన ఆథర్ స్వాడ్ అయితే ముక్కలు ముక్కలైతే అయిపోతుంది. ఇక దాన్ని చూసి మన ఆథర్ అయితే చూసి ఓ సారీ నా స్వాడ్ అయితే విరిగిపోయినట్టుంది. నేను ఇంకో స్వాడ్ తెచ్చుకుంటా అని చెప్పేసి అక్కడ సోల్జర్ని అయితే మనోడు ఒక స్వాడ్ ఇవ్వమని అయితే అడుగుతాడు. ఇక అక్కడ సోల్జర్ కూడా సరే అని చెప్పేసి మన ఆథర్ తన స్వాడ్ అయితే ఇస్తాడు. ఇక తర్వాత అక్కడికి మన గ్లోరీ అయితే వస్తుంది. మీ ఇద్దరు చాలా బాగా యుద్ధం చేస్తున్నారు. రాత్రంతా ఇలాగే యుద్ధం చేసుకుంటూ ఉంటారా లేదంటే పార్టీని ఏమైనా ఎంజాయ్ చేస్తారా అని తనైతే అడుగుతుంది. ఇక తర్వాత అక్కడున్న సోల్జర్స్ అంతా మందు తాగుతూ డిన్నర్ చేస్తూ అందరూ చాలా సరదాగా అయితే గడుపుతూ ఉంటారు. ఇక అక్కడున్న సోల్జర్స్ అంతా వచ్చేసి మన ఆథర్ చేసిన ఫైట్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళలో కొంతమంది అయితే వచ్చేసి నెక్స్ట్ సారి నేను ఆథర్తో నేను ఫైటింగ్ చేస్తాను, నేను వాడిని ఖచ్చితంగా ఓడించేస్తానని చెప్పేసి మన ఆథర్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. దాన్ని మన ఆథర్ అయితే చాలా దూరం నుంచి అయితే గమనిస్తూ ఉంటాడు. ఇక తర్వాత మన సెల్వి అయితే వచ్చేసి మన ఆథర్తో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు తనతో ఫైట్ చాలా బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు అని చెప్పేసి మన ఆథర్ని అయితే అడుగుతుంది. ఇక దానికి మన ఆథర్ అవును నువ్వు చెప్పింది నిజమే, చాలా కాలం తర్వాత నేను ఇలాంటి వాళ్ళతో బాగా యుద్ధం చేశానని అంటాడు. ఇంకా కొన్ని రోజులు ఇక్కడ ఒక సైనికుడిగా గడపాలనుకుంటున్నాను, ఈ ప్రదేశం చాలా బాగుందని చెప్పేసి మన ఆథర్ మన సెల్వితో మాట్లాడుతూ ఉంటాడు. ఇక మన సెల్వి అయితే వచ్చేసి కావాలని రోజులు ఇక్కడే ఉండు కానీ నాకు తినడానికి ఇప్పుడైనా తీసుకొచ్చావా లేదా అని చెప్పేసి మన ఆథర్ని అయితే అడుగుతుంది. మన ఆథర్ తనకు ఒక లెగ్ పీస్ అయితే ఇస్తాడు. ఇక మనోడు మన సెల్వికి ఒక లెగ్ పీస్ ఇచ్చేసి ఎంజాయ్ పండగ అని చెప్పేసి అంటాడు. ఇక మన సెల్వి అయితే వచ్చేసి ఫుల్గా లెగ్ పీస్ అయితే తింటూ ఉంటుంది. ఇక అప్పుడు అక్కడ చెఫ్ అయితే వచ్చేసి నేను ఎక్కువగా తాగేసానా ఏంటి, నువ్వు నీ జాకెట్కి మాంసం తినిపిస్తున్నావు ఏంటి అని చెప్పేసి మన ఆథర్ని అయితే అడుగుతుంది. మన ఆథర్ మరేం పని లేదు నేను రేపు కోసం దాచుకుంటున్నానని చెప్పేసి అంటాడు. ఇక తర్వాత వాళ్ళిద్దరు మందు తాగుతూ చాలా ఫన్నీగా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడ ఒక సోల్జర్ అయితే వచ్చేసి జనరల్ అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ వస్తూ ఉంటాడు. ఇక కొన్న సోల్జర్ అయితే వచ్చేసి కెప్టెన్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చాడు కానీ కెప్టెన్ గ్లోరీ ఇక్కడ లేదు, తను ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పేసి అంటాడు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి నేను ఇప్పుడు వెళ్ళి తనని ఎతకాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక తనైతే వచ్చేసి నిన్ను జనరల్ అయిన అతను ఎందుకు పిలుస్తున్నాడని అంటాడు. మన ఆథర్ అయితే వచ్చేసి తిరిగి వచ్చిన తర్వాత నా పూర్తి కథ చెప్తాలే, అదొక పెద్ద కథ అవుతుందిలే అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆథర్ అక్కడున్న చెఫ్తో కలిసి మన గ్లోరీని వెతుకుతూ ఉంటాడు. ఇక తను వచ్చేసి ఇంతకు టెంట్లో లేదు, తను ఎక్కువ దూరం అయితే వెళ్ళి ఉండదు, ఇంత అర్ధరాత్రి పడు తను ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పేసి మన ఆథర్ అయితే తన గురించి వెతుకుతూ ఉంటాడు. ఇక అప్పుడే మన ఆథర్ అయితే వచ్చేసి మన గ్లోరియా కొండపైన ఉన్నట్లనైతే గమనిస్తాడు. ఇక మనోడు వచ్చేసి నేను తనతో మాట్లాడి తీసుకొస్తానే అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆథర్ తనతో వచ్చేసి రేపు సరైన సమయానికి మేము వస్తామని చెప్పు ఆల్డీరికి అని చెప్పేసి అంటాడు. మీరు చెప్పినట్టుగానే ఆల్డీకి చెప్తాను జనరల్ అని చెప్పేసి తనైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక మన సెల్వి అయితే వచ్చేసి తనని ఇప్పుడు మనం డిస్టర్బ్ చేయబోతున్నామని అంటాడు. మన ఆథర్ మరేం పర్వాలేదు రే, తనతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలని అంటాడు. ఇక ఒక్కసారిగా మన ఆథర్ అయితే వచ్చేసి విన్ మ్యాజిక్ న్యూస్ చేసి గాల్లో ఎగిరి మన గ్లోరియా దగ్గరికి అయితే వస్తాడు. ఇక మన ఆథర్ అయితే వచ్చేసి మన గ్లోరియా దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక మన గ్లోరియా అయితే వచ్చేసి మన ఆథర్ని చూసి నీకు ఇంకొంచెం మద్యం కావాలని చెప్పేసి మనల్ని అయితే అడుగుతుంది. ఏదో కావాలంటే తీసుకో ఇంకొంచెం తాగు అని చెప్పేసి తనైతే ఉంటుంది. ఇంతకు నీ మొహం ఎందుకు ఎరుపెక్కిందని చెప్పేసి మన ఆథర్ని అయితే అడుగుతుంది. మన ఆథర్ అయితే వచ్చేసి ఇలా ఇవ్వు అని చెప్పేసి ఆ బాటిల్ తీసుకుని మొత్తం అయితే తాగేస్తాడు. ఇక మన గ్లోరియా అయితే వచ్చేసి మన ఆథర్తో మాట్లాడుతూ ఉంటుంది. మనం ఇంతకీ యుద్ధంలో గెలుస్తామని చెప్పేసి మన ఆథర్ని అయితే అడుగుతుంది. మన ఆథర్ ఖచ్చితంగా చెప్పలేనని అంటాడు. ఏదైనా సరే యుద్ధంలో నేను చేయాల్సిన పని ఖచ్చితంగా చేస్తానని అంటుంది. నువ్వు చిన్నవాడివైనా కానీ నీ మాట నన్ను ఓదారుస్తున్న ఆథర్ అని చెప్పేసి అంటుంది. ఇక మన ఆథర్ వచ్చేసి మరేం పర్వాలేదు, గతంలో నేను చేసిన తప్పులకు చాలా మందిని అయితే కోల్పోయాను, ఇప్పుడు మళ్ళీ మీలాంటి వాళ్ళని కోల్పోదలుచుకోలేదని అంటాడు. ఇక మన గ్లోరియా అయితే వచ్చేసి అంటే నువ్వు మాట్లాడుతుంది జైరిస్ అకాడమీ జరిగిన ఇన్సిడెంట్స్ గురించి అని చెప్పేసి అంటుంది. దానికి మన ఆథర్ అవును నువ్వు చెప్పింది నిజమే, జైరిస్ అకాడమీలో జరిగిన ఇన్సిడెంట్ గురించి నేనైతే మాట్లాడుతున్నాను, ఇప్పుడు జైరిస్ అకాడమీ ఏమాత్రం లేదు, అంతా నాశనం అయిపోయిందని అంటాడు. ఆ ఇన్సిడెంట్స్ గురించి తెసియాకు పెద్దగా గుర్తుకు లేదు కానీ ప్రిన్సెస్ కాదిల్నా అయితే వచ్చేసి అసలు ఏ విషయం జరిగినట్టుగా తను ప్రవర్తిస్తుందని చెప్పేసి అంటాడు. ఇక మన గ్లోరియా అయితే వచ్చేసి వాళ్ళు అక్కడ జరిగిన విషయాన్ని ఏమాత్రం అంగీకరించట్లేదు, అందుకే వాళ్ళు ఒప్పుకోవటం లేదని చెప్పేసి మన గ్లోరియా అంటుంది. దానికి మన ఆథర్ చాలా కోపంగా అది ఎలా సాధ్యమవుతుంది, అంత విషయం జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఏం జరిగినట్టుగా ఎలా ప్రవర్తిస్తున్నారని అంటాడు. నిజానికి జైరిస్ అకాడమీ పైన దాడి జరిగినప్పుడు అక్కడున్న స్టూడెంట్ చాలా కిరాతంగా అయితే చంపబడ్డారు. అంతేకాదు డీసీ కమ్యూనిటీ ఉన్న ఒక వ్యక్తి కూడా అయితే చనిపోయారు, మన డోరాడియా కూడా చనిపోయాడు. అక్కడ ఎంతోమంది స్టూడెంట్లు అయితే చనిపోయారు, అలాంటి విషయాన్ని వాళ్ళు ఏమాత్రం జరిగినట్టుగా ఎలా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి మన ఆథర్ చాలా కోప్పడుతూ ఉంటాడు. మొదటిగా నేను జైరిస్ అకాడమీకి వచ్చినప్పుడు తన పైన అయితే దాడి చేశారు, ఇంతకు తను ఎలా ఉంది, తను బాగుందా అని చెప్పేసి మన గ్లోరియా అయితే అడుగుతాడు. తన కుటుంబాలు చాలా పెద్దవి అవడంతో వాళ్ళు ఎటువంటి విషయాలు మనకైతే చెప్పలేదు, కానీ తనైతే ఖచ్చితంగా బతుకుంది, తను చాలా దూరంగా వెళ్ళి బతుకుతుంది అని చెప్పేసి మన ఆథర్తో అంటుంది. ఇక మన ఆథర్ దానికి తను ఎంత దూరంలో దాక్కున్నా సరే ఒకసారైనా వెళ్ళి తనని కలవాలని చెప్పేసి మన ఆథర్ అనుకుంటాడు. ఇంతకు వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ కూడా ఎలిజాని ఎందుకు తీసుకెళ్లాడో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు, కేవలం వాళ్ళలో మనం 5 మందిని మాత్రమే పట్టుకున్నాం, ఇంకా 30 మంది అయితే తప్పించుకున్నారు. ఇంతకు వాళ్ళు ఎలిజాని ఎందుకు తీసుకెళ్లాలో నేను ఇంకా వాళ్ళ గురించి తెలుసుకోవాలని చెప్పేసి మన ఆథర్ ఆలోచిస్తూ ఉంటాడు.
నిజానికి నేను నా గత జీవితానికి చెందిన జ్ఞాపకాలన్నీ మర్చిపోవడానికి చాలా ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ అది నా వల్ల ఏమాత్రం అవ్వట్లేదు. నేను ఈ ప్రపంచానికి చెందిన వ్యక్తిగా జీవించాలనుకుంటున్నాను. కానీ అది నా వల్ల అవ్వట్లేదు. నేను గత జీవితంలో చేసింది ఇక్కడ కూడా చేయాల్సొస్తుందని చెప్పేసి మా నాన్న చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక తర్వాత మా నాన్న అయితే వచ్చేసి ఇక్కడ కలిసిన వాళ్ళు నేను చాలామంది అయితే ఉన్నారు. అంతేకాదు నాకు తెలిసిన ప్రతి ఒక్కరిని నేను ఈ యుద్ధంలో కాపాడుకోగలనా అని చెప్పేసి అనుకుంటాడు. ఈ యుద్ధం ముగిసిన తర్వాత ఎంతమంది ప్రాణాలతో బయటపడతారో లేదో నాకు తెలియదని చెప్పేసి మన ఆత్ర అయితే అంటాడు. ఇక మన గ్లోరీ అయితే వచ్చేసి మనం అందరినీ కాపాడాలి మాత్రం అని చెప్పేసి అంటుంది. ఇక తను వచ్చేసి నీకు తెలుసా నేను కొన్ని సంవత్సరాలు మాత్రమే జేఎస్ అకాడమీలో పనిచేశానని అంటుంది. అక్కడున్న వాళ్ళంతా చాలా బలవంతులు. వీలైనంత త్వరగా మన జేఎస్ అకాడమీ మళ్ళీ నిర్మిస్తారు. కానీ అది నువ్వు లేకుండా సాధ్యపడదు అని చెప్పేసి అంటుంది. మరియు ఆ రోజు రాత్రి నువ్వు మాత్రమే జేఎస్ అకాడమీని కాపాడగలిగావు. ఇంతగా నీకు గుర్తుకుంది అర్థం మనం ఒకసారి చెరసాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న లోయలు అయితే పడిపోతూ ఉన్నావు. నిన్ను కాపాడడానికి చాలా ప్రయత్నించా కానీ అది నా వల్ల కాలేదు. అక్కడున్న స్టూడెంట్స్కి నీ గురించి ఏం చెప్పాలో నాకేమాత్రం అర్థం కాలేదు. నువ్వు మంచివాడివి, అదంతేకాదు నువ్వు చాలా బలవంతుడు. ఎలాగోలా నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావు. ప్రాణాలతో తిరిగి రావటమే కాదు మళ్ళీ నువ్వు జెరిస్ అకాడమీని అయితే సేవ్ చేసావు. ఆ రోజు నేను మిమ్మల్ని చూసినప్పుడు మీలో ఒక వెలుగైతే కనపడింది. మీరే అందరూ కలిసి జెరిస్ అకాడమీని అయితే సేవ్ చేశారు. ఇక మన ఆత్ర మన సెల్వి వైపు అయితే చూస్తాడు. సెల్వి నాకు నీ సహాయం కావాలి, ఏం చేయాలో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అంటాడు. ఇక మాట విని మన సెల్వి అయితే వచ్చి సరే అని చెప్పేసి తను ఒకసారిగా గాల్లోకి ఎగిరి మన అసలైన డ్రాగన్ రూపానికి అయితే వస్తుంది. ఇక మన అతను నెమ్మదిగా పైకి లేచి తన చేయిని తనకైతే చూపిస్తాడు. నాతో పాటు రా అని చెప్పేసి మన గ్లోరియాని అయితే పిలుస్తాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి చూస్తుంటే రాత్రి చాలా బాగుంది. ఇక్కడ ఉన్న సైనికులు ఎవరు మనం ఆపేదానికి రాలే, కానీ ఇక్కడి నుంచి మనం కాసేపు అలా వెళ్దాం పదా అని చెప్పేసి అంటాడు. ఫస్ట్ దానికి మన గ్లోరీ అయితే ఒప్పుకోదు. నేను జనరల్గా చెప్తున్నాను దీనికి అంగీకరించని అంటాడు. ఇక సరే అని చెప్పేసి తను కూడా మన ఆత్ర చేపట్టుకుని పైకి అయితే లేస్తుంది. ఇక ఇక్కడితో చాప్టర్ అయితే అయిపోయింది గైస్. ఇక్కడ వరకు రిలీజ్ అయిన అన్ని చాప్టర్స్ అయితే కవర్ చేశా. ఇక నెక్స్ట్ చాప్టర్స్ అన్ని రిలీజ్ చేయడానికి వాళ్ళు ఒక 3 months అయితే బ్రేక్ తీసుకున్నారు. మ్యాక్సిమం ఒక 2-3 చాప్టర్స్లో వారం అయితే స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అందుకే ఇంకొంచెం బెటర్ క్వాలిటీగా వాళ్ళు వారానికి ఒక చాప్టర్ రిలీజ్ చేసేందుకు ఒక 3 months అయితే మాంగా బ్రేక్ అయితే తీసుకున్నారు. ఇక జాస్మిన్ గురించి ఒక 11 చాప్టర్స్ అయితే వాళ్ళు సపరేట్గా అయితే రిలీజ్ చేస్తారు. తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ తను ఎలా ట్రైనింగ్ తీసుకుందని మొత్తము. ఇక తర్వాత 11 చాప్టర్స్ అయితే కలిపి ఒక లాంగ్ వీడియో అయితే చేస్తా. నెక్స్ట్ మీకు ఏ ఎనిమే కావాలి ఏ మంగా కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. అంతేకాదు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో మీరే కామెంట్ చేసి చెప్పండి. అంతలోకి నేను బ్లాక్ లోవర్ అలాగే బ్లీచ్ వీడియోస్ 2 అయితే రెడీ చేసుకుంటా. ఇక ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయండి గైస్.